హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. సో వ్లాగ్ ఏంటో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సో ఈ రోజు అయితే రక్షాబంధన్. ఈ వీడియో చూస్తున్న బ్రదర్స్ అందరికీ కూడా హ్యాపీ 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 రక్షాబంధన్. ఈ ఫెస్టివల్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ లాస్ట్ ఇయర్ వ్లాగ్ చేసేటప్పుడు కూడా నేను మీ అందరితో ఈ పండుగ అంటే నాకు ఎంత ఇష్టం అనేది ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రక్షాబంధన్ అనగానే ఒక మంచి ప్యూర్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే డైలీ బ్రదర్స్ని కలిసేది వేరు, కొంతమందిని అయితే రేర్గా కలుస్తాం. కానీ రాఖీ పండుగ రోజు పక్కాగా మంచి సెంటిమెంటల్ మూడ్లో మన బ్రదర్స్ అందరినీ ఒకటే దగ్గర చూస్తే ఆ ఫీలింగ్ అసలు చాలా బాగుంటుంది. అండ్ మనం వాళ్ళకి రాఖీ కట్టి మన కోసం రక్షగా ఉండమని చెప్పడం, ఇదంతా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే రక్షాబంధన్ కోసం నేను చాలా వెయిట్ చేస్తాను, ఎప్పుడు వస్తుందని. బట్ దిస్ టైం టీమ్ బ్రదర్స్ కూడా యాడ్ అయ్యారు. సో వాళ్ళతో కూడా నాకు ఇంకా బాండింగ్ పెరిగింది కాబట్టి ఈ ఇయర్ అయితే వాళ్ళకు కూడా కట్టాలనుకుంటున్నాను. సో టోటల్ 15 మెంబర్స్ దగ్గర ఉన్నారనమాట. వాళ్ళందరి కోసం రాఖీలు కొనేసాను, అలాగే గిఫ్ట్స్ కొనేసాను. సో వాళ్ళందరితో ఈ వ్లాగ్ ఎంత మెమొరబుల్గా ఉండబోతుందని మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై బ్రదర్స్. ఇంకా గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే మా అన్నయ్య తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా రాఖీలు అయితే తీసేసుకున్నాను. అండ్ 10 or 12 రాఖీస్ దగ్గర బ్రదర్ అన్న నేమ్ వచ్చినవి అయితే నేను కస్టమైజ్ చేయించాను ఒక యాప్లో. సో ఒక 5 రాఖీస్ మాత్రం ఈవిల్ ఐ ఉన్నవైతే నేను తీసుకున్నాను. అంటే బ్రదర్స్ అందరూ నాకు ఒకటే, బట్ ఎక్కడో ఒక దగ్గర 5 మెంబర్స్ బ్రదర్స్ మాత్రం కొంచెం స్పెషల్ అండ్ ప్రియారిటీ అనమాట. సో అందుకే వాళ్ళతో ఆ స్పెషల్ మూమెంట్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళకి గుర్తుండాలని చెప్పేసి నేనైతే ఈవిల్ అయి ఉన్న రాఖీస్ అయితే వాళ్ళ కోసం తీసుకున్నాను. ఆ 5 మెంబర్స్ బ్రదర్స్ ఎవరంటే నాని, భార్గవ్. ఎంతమంది బ్రదర్స్ ఉన్నా వాళ్ళకి ఉండే ప్లేస్ ఎప్పుడు వేరు అసలు చిన్నప్పటి నుంచి. అండ్ మా సతీష్ బాబీ అన్య అండ్ మా హేమంత్ అన్య. సో వీళ్ళ 5గురికి నేనైతే ఈవిల్ అయి ఉన్న రాఖీస్ అయితే తీసుకున్నాను. అండ్ వీళ్ళైతే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కట్టడానికి కూడా బాగుంటుంది, తమ్ముడు వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. బట్ మిగతా వాళ్ళందరూ కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు అండ్ మన టీం మెంబర్స్ ఉన్నారు. సో అందరికీ ఒకేలాంటివి కడదామని చెప్పేసి నేనైతే వాళ్ళకి బ్రదర్ అన్న నేమ్ ఉన్న రాఖీస్ అయితే కడుతున్నాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు, వాళ్ళతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి రాఖీ కట్టించుకోవడానికి మా వేదు తమ్ముడు వచ్చాడు. నాకు లేచి రెడీ అయ్యే టైం కూడా లేదు, ఎందుకంటే వాడికి ట్రైన్ టైం అయిపోతుంది, వాళ్ళు ఊరు వెళ్తున్నారు. సో అందుకే నాకు గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయాడు. నేను కూడా వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను. ఆ టీషర్ట్ వాడికి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మా సతీష్ అన్ని కూడా ఆఫీస్ కి వెళ్ళిపోవాలని మార్నింగే రాఖీ కట్టించుకోవడానికి వచ్చారు. నాకు హెల్త్ బాగాలేదని మా అన్నయ్య నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను రెడీ అవ్వకుండానే రాఖీ కట్టించేసుకున్నారు. మా సతీష్ అన్నికి కూడా నేను టీషర్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాను, అన్నికి బాగా నచ్చింది. ఆ తర్వాత మా ఇద్దరు అత్తలు కూడా వచ్చి మా డాడీకి అయితే రాఖీ కట్టేశారు. సో గాయ్స్, థర్డ్ రాఖీ కడుతుంది అయితే మా భువనేష్ తమ్ముడికి. హాయ్ చెప్పు. సో లాస్ట్ ఇయర్ కూడా బ్లాగ్ లో చూసే ఉంటారు మా తమ్ముడిని, అండ్ మన కంటెంట్స్ లో కూడా కొన్ని చేశాడు. హ్యాపీ రక్షాబంధన్. మా తమ్ముడు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. ఛానల్ అని చెప్పు. వైజాగ్ అబ్బాయి 46. సో వైజాగ్ అబ్బాయి 46 అనే దాంట్లో మా తమ్ముడు అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి మినీ బ్లాగ్స్ టైప్ ట్రై చేస్తున్నాడు. సో మీ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కాకుండా ఇప్పుడు ఏ క్లాస్ రా? 10th కాబట్టి కొంచెం స్టడీస్ ఇది పెడుతున్నాడు, అంటే వాడికి ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఇదిగో నీ రాఖీ గిఫ్ట్. థ్యాంక్ యూ. నాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ కన్నా ఇలాంటి చిన్న చిన్న చాక్లెట్స్ చాలా ఇష్టం అనమాట. థ్యాంక్ యూ రా. గాయస్, మా నూకన్య ఫస్ట్ టైం అనమాట రాఖీ. ఎన్ని రోజులు ఎందుకు అవ్వలేదో మాకు కూడా తెలియదు, బట్ ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతిసారి రావాలి. ఓకేనా? నువ్వు కూర్చుంటేనే బెస్ట్, కూర్చో ఫస్ట్. చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట. ఇంటికి వచ్చే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడు ఎక్కువ వీళ్ళతోనే టైం స్పెండ్ చేసే వాళ్ళము. సో మళ్ళీ ఇలా మీ అందరి ముందు ఒకసారి కలిసాం అనమాట. దిస్ ఇస్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఓకే, మన మెయిన్ తమ్ముళ్ళు అనమాట. సో భార్గవ్, నాని మీ అందరికీ తెలిసిందే, మన కజిన్స్ లో వన్ ఆఫ్ ద వీల్ కూడా మీరు ప్రతి వ్లాగ్స్ లో చూస్తూ ఉంటారు. భార్గవ్ని ప్రాంక్ చెయ్యండి అని అడుగుతారు కదా. ప్రాంక్ కాదు కానీ ప్రస్తుతానికి రక్షాబంధన్తో అయితే వచ్చేసాము. బొట్టు వీళ్ళిద్దరికి ఈవిల్ అయి ఉన్న రాఖీస్ కడుతున్నాను, ఎవరి దిష్టి తగలకూడదని. సో గాయస్, మా తమ్ముళ్ళిద్దరికి నా వైపు నుంచి ఒక గిఫ్ట్ అనమాట.
ఈ రెండిట్లో మీ ఇద్దరు చాలా బాగుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళిద్దరికి నేను చాలా సార్లు చెప్పాను. అండ్ ఈ రక్షాబంధన్ కు కూడా నేను వీళ్ళకి ప్రామిస్ ఇస్తున్నాను, మీకు లైఫ్ లో ఏమైనా సరే నేను తోడుగా ఉంటాను, అమ్మ తర్వాత అమ్మలాగా. ఓకేనా? మీరు ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. ఏదైనా నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇది ప్రాబ్లం ఉందంటే అమ్మ దగ్గర చెప్పుకోలేనివైనా నా దగ్గర చెప్పొచ్చు. డెఫినెట్లీ నేను మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న తమ్ముడికి చెప్పాలి, ఎందుకంటే భార్గవే నన్ను చూసుకునే రేంజ్కి వెళ్తాడు. నా చిన్నోడినే నేను చూసుకోవాలి కాబట్టి మా భార్గవ తమ్ముడు నాకు అసలు అన్నయ్యలాగా, నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను, తమ్ముడు అని ఎప్పుడు అనిపించదు. ఎంత కేరింగ్ గా చూసుకుంటాడంటే నన్ను, టైంకి తినడం దగ్గర నుంచి నాకు పడుకునే స్లీపింగ్ టైమ్స్, నా వాయిస్ చూసి కూడా అసలు నేను ఏ మూడ్లో ఉన్నాను అన్ని కూడా గుర్తుపట్టేస్తాడు అనమాట. వీడు యాక్చువల్గా నేను అందరినీ చూసుకుంటే వీడు నన్ను చూసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ బాసు. మా పాప మాకు పెద్ద గిఫ్ట్ అనమాట చెప్పాలండి. ఈ గిఫ్ట్లో పోలిస్తే వాళ్ళని కాదు, మా పాప మాకు పెద్ద గిఫ్ట్. మా అక్కకి ఒక ఫేమ్ ఉంది, ఒక రేంజ్ ఉంది, తను ఒక బిజీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది. తను అనుకుంటే మా ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా పట్టించుకోకుండా తన లైఫ్ తను లీడ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు బాగా చూసుకోవాలని చెప్పి మాకు ఒక ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని, అంటే తనతో పాటు అనమాట. ఇప్పుడు ఒక వ్లాగ్స్ ఛానల్లోకి మేము వచ్చాము. ఫర్ సపోజ్ ఇప్పుడు మేము బయటనే వెళ్తున్నామంటే మమ్మల్ని గుర్తుపడతారు, పరానా ఆర్తి వాళ్ళ తమ్ముడు కదా, ఆయన కదా, ఆర్తి వాళ్ళ తమ్ముడు కదా అని అంటారు. అంత ఫేమ్ ఏంటంటే ఇప్పుడు మా ఏజ్లో ఉన్న అలా కోరుకుంటారు. నాకు అంత ఫేమ్ రావడం గల కారణం మా ఆర్తక్క. తను పక్క లీడ్ చేస్తూనే మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకొచ్చి, మాకు కూడా ఒక ఫేమ్ తీసుకొచ్చి మమ్మల్ని ఒక బెటర్ వేలో నడిపిస్తుంది అనమాట. నిజంగా మా అమ్మ తర్వాత అమ్మలాగే అనమాట. కేరింగ్ విషయంకి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు పెద్ద గిఫ్ట్ అవసరం లేదు, అలా నవ్వుకుంటూ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్పేటప్పుడు కరెంట్ పోయింది గాయస్. సరే నా గురించి చెప్పు. ఆర్తక గురించి చెప్పాలంటే అమ్మ తర్వాత రెండో అమ్మ, బాగా చూసుకుంటుంది, అన్ని చేస్తుంది, KFC కూడా ఇస్తుంది. ఏదైనా కావాలంటే ఏదైనా రచ్చ అయిందంటే ఫస్ట్ మా అక్క వస్తుంది నా గురించి, క్లాస్ పీక్తాను, దానివల్ల కొంచెం సెట్ అవుతాను, మోటివేట్ చేస్తాను గైస్. బాగా రీసెంట్ గానే మోటివేట్ చేశాను బాగా. మా అక్క కోసం ఒక డ్రెస్ అనమాట. వావ్, థ్యాంక్ యూ. కష్టపడి కుట్టాను రాత్రి అంతా కూర్చొని. నువ్వే కుట్టావా? వీడు కుట్టాడంట. నేను అసలు నమ్మను. అనంతం కుట్టిందన్న నమ్ముతాను కానీ నువ్వు కుట్టావంటే నమ్మను. వావ్, టాటా బ్లూకి వచ్చు. నా దగ్గర ఈ కలర్ కూడా లేదు, చాలా బాగుంది. ఇది అనంతం కుట్టింది అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. మా అనంతమ్మ డ్రెస్సెస్ చాలా కుడుతుంది. నా కోసం చూడండి ఎంత మంచి ఫ్రాక్ కుట్టిందో. థ్యాంక్ యూ అనంతమ్మ. సో ఈ స్పెషల్ గిఫ్ట్ ఫర్ మా అనంతమ్మ. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అనంతమ్మ. థ్యాంక్ యూ రా. మమ్మల్ని సైడ్ క్యారెక్టర్ చేస్తారు. నెక్స్ట్ మా హేమంత్ అన్ని కూడా రాఖీ కట్టడానికి వచ్చేసాను. మా అన్నయ్య నాకు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సపోర్ట్ గా ఉంటారు. తను ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. హీ ఈజ్ మై స్ట్రెంగ్త్. హ్యాపీ రక్షాబంధన్. అండ్ తిను గణేష్ నా వీడియోస్ కి DI అండ్ కొన్ని ఎడిట్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. నాకు ఒక మంచి బ్రదర్ లాగా. అండ్ మా సాయన్ని కోసం మీ అందరికీ తెలిసిందే, డైరెక్షన్స్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను హాయ్ హాయిగా. షాకింగ్. ఈరోజు నాకు చాలా చాక్లెట్లు వస్తాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మోహన్ అన్య యాక్టింగ్ బాగా చేస్తారు, అలాగే తన స్క్రిప్ట్స్ అండ్ డైరెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. అందరికి తెలుసు మా దేవాన్య, ఆఫ్ కోర్స్ ఆల్ రౌండర్. బుజ్జి తల్లమ్మా నీ చిన్ని. అండ్ మా దినేష్ నా ఎవ్రీ వీడియోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తాడు. తిన పాటు ఉండడం వల్ల నా వీడియోస్ చాలా ఈజీగా బెటర్ గా చేసుకోగలుగుతున్నాను. మా లియాన్స్ తమ్ముడు పుట్టాక సెకండ్ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫైనలీ మా ఇద్దరు తమ్ముళ్ళు మోహిత్ అండ్ చుంబన్ నా ఛానల్లో ద బెస్ట్ ఎంటర్టైనర్ కిడ్స్.